మండు వేసవిలో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది. గత నెల 24న ఇంటర్ పరీక్షలు ముగిశాయి. వేసవి సెలవులకు విద్యార్థులు టూర్ వెళ్లే ఛాన్స్ లేకుండా క్లాసులు ప్రారంభించడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. గత ఏడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు మార్చింది. జూన్ కి బదులుగా ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి ఆ తర్వాత వేసవి సెలవులు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించడం తెలిసిందే. సెలవుల తర్వాత జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే విధానంలో ఈ ఏడాది కూడా ఏప్రిల్లోనే తరగతులు ప్రారంభించారు. ఈ నెలలో బోధించాల్సిన పాఠ్యాంశాలపై ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారికి గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను బోధిస్తారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2 చాప్టర్లు బోధిస్తారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వాటిని చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే పాఠ్య పుస్తకాలు లేకుండా బోధన ఎలా సాధ్యమని జూనియర్ లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సిలబస్ మారింది. మొత్తం పుస్తకాలు, సబ్జెక్టులు మారిపోయాయి. దానికి అనుగుణంగా మారిన పాఠ్య పుస్తకాలు కాలేజీలకు ఇంకా రాలేదు. పుస్తకాలు లేకుండా క్లాసులు ఎలా బోధించాలని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ విద్యా సంవత్సరం మార్పులపై కూడా ఇటు విద్యార్థులు అటు లెక్చరర్స్ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతేడాది అనాలోచితంగా ఈ మార్పు చేయగా ఈ ఏడాది సైతం కొనసాగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అడ్మిషన్లపై ప్రచారం, మరోవైపు పాఠ్యాంశాల బోధన ఎలా సాధ్యమని లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలు ప్రతి ఏటా వేసవి సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించేవారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే సెలవుల సమయంలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. విశాఖ జిల్లాలో 226 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరం నాటికి 81,000 మంది విద్యార్థులు ఉన్నారు. వేసవి ఎండల్లో ఇంటర్ తరగతుల నిర్వహణ పట్ల విద్యాశాఖ మంత్రి లోకేష్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయండి. సెకండ్ ఇయర్ పిల్లలు మాత్రమే వస్తారు కాలేజ్కి. మామూలుగా రెగ్యులర్ సిలబస్తో పాటు రెమెడియల్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అలాగే బ్రిడ్జ్ కోర్సు అవి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో 10 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఈ 10 గవర్నమెంట్ కాలేజీల్లో కూడా రెగ్యులర్గా క్లాసెస్ సింగిల్ సెషన్ అంటే 8 to 12:30 జరుగుతాయి క్లాసెస్. ఆఫ్టర్ 12:30 మిడ్ డే మీల్ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ పిల్లలు ఇంటికి వెళ్తారు. క్లాసెస్ అన్ని కూడా రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి పిల్లలందరూ కూడా యాజ్ యూజువల్ గా కాలేజ్కి వచ్చి ఈ క్లాసెస్ అన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే పిల్లలకి ఇంకా బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా ముందు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సిలబస్ మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పడానికి, అలాగే ఏ సబ్జెక్ట్లో అయినా పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారు, ఫెయిల్ అవుతామనే డౌట్ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ పాస్ చేయడానికి ఈ రెమెడియల్ క్లాసెస్ పెడతాం కాబట్టి అవి పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు కొన్ని సిలబస్ అయితే ఫిజిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ అయితే పాత బుక్స్లోనే సిలబస్ కొంతవరకు ఉంది కాబట్టి కొత్త బుక్స్ వచ్చే వరకు ఆ సిలబస్ చెప్పడం జరుగుతుందండి. అలాగే పిల్లలకి ఇంకా మనం బ్రిడ్జ్ కోర్సెస్ ఇవన్నీ మేము కవర్ చేస్తాము. అప్పటి వరకు 23rd వరకు ఇవన్నీ చెప్తాం కాబట్టి పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుందండి.